యాక్టివ్ పాలిటిక్స్లోకి ఫైర్ బ్రాండ్ ఉమాభారతి తిరిగి అడుగుపెట్టబోతున్నారు. సనాతన ధర్మానికి చిరునామాగా నిలిచే ఉమా దీది త్వరలో పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను చేయాల్సిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉద్దేశాన్ని ఆమె వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి 2029లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో ఝాన్సీ నుంచి పోటీ చేయాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు. అయితే పార్టీ తనను అధికారికంగా పోటీ చేయాలి అని కోరాలన్న ఆమె, అలాగే ప్రస్తుత ఝాన్సీ ఎంపీ అనురాగ్ శర్మ సీటు తనకు ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలన్న షరతును ఆమె విధించారు. అయితే లలిత్పూర్ రైల్వే స్టేషన్లో బీజేపీ కార్యకర్తలతో జరిగిన సాధారణ చర్చలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే రాష్ట్రమంతటా ఈ విషయం దావాలనల్లా వ్యాపించింది. అయితే తన వ్యాఖ్యలపై ఆమె ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తాను ఝాన్సీ నుంచి పోటీ చేస్తానని చెప్పానన్న ఆమె, పార్టీ అధికారికంగా అడిగితేనే అలా చేస్తానని కుండ బదులు కొట్టారు. అయితే తన ప్రాధాన్యత రాజకీయాలు కావని, గోరక్షణ, గంగా శుభ్రతే అని తేల్చి చెప్పారు. రాజకీయాల్లో తాను అణగదొక్కబడలేదన్న ఆమె, నా హృదయం ఆవు గంగ సంరక్షణలో ఉంటుందన్నారు. అక్టోబర్ 29న గోపాష్టమి సందర్భంగా గో సంరక్షణ ప్రచారం ప్రారంభిస్తా అన్నారు. ప్రచారం ఏడాదిన్నర పాటు సాగుతుందన్న ఆమె, రైతులు, గ్రామ పంచాయతీలు కలిసి ఈ ఉద్యమంలో భాగం చేస్తామన్నారు. ప్రతి లాడ్లీ బెహన్ స్కీమ్ కింద మహిళలకు 2 ఆవులు ఇవ్వాలన్నారు. మహిళలు ప్రేమతో చూసుకోవడం ద్వారా ఆవులు మనుగడ కొనసాగుతుందన్నారు. ఆవులు పెంచే రైతులకు నెలకు 10,000 ఆర్థిక సాయం అందించాలన్నారు ఉమాభారతి. ఇందుకోసం అరబ్ దేశాల్లోనే ప్రత్యేక నిధి సృష్టిస్తున్నారన్నారు. గంగా సంరక్షణపై కూడా ఉమాభారతి ప్రణాళికను వెల్లడించారు. నవంబర్ 4న ప్రయాగ్రాజ్లో గంగా శుభ్రత ఉద్యమాన్ని ప్రారంభిస్తానన్న ఉమా, ఆవులు, గంగా ఇవే భారతదేశం స్వావలంబనకు జంట స్తంభాలను స్పష్టం చేశారు. వ్యవసాయ భూముల నుంచి రసాయనాలు గంగలోకి వెళ్లకుండా సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు తాను ఉద్యమం చేస్తాన్నారు. ఇటీవల గోపాల్ పేరుతో శ్రీకృష్ణుడిపై వ్యాఖ్యలు చేసిన సీఎం మోహన్ యాదవ్ను ఉమాభారతి చురకలంటించారు. రాజకీయ నాయకులు తాము శాస్త్రజ్ఞులమని, తెలివిమంతులమని నటిస్తే ప్రాబ్లమ్స్ తప్పవన్నారు. గ్రంథాలపై మాట్లాడడానికి సాధువులు ఉన్నారన్న ఆమె, సీఎం వ్యాఖ్యలు అమాయకత్వంతో, భావోద్వేగంతో ఉన్నాయని సెటైర్లు వేశారు. రోడ్లపై ఆవులు తిరగడం భద్రతా సమస్యగా మారిందన్న ఆమె, ఇంగ్లాండ్, అమెరికా మాదిరి రోడ్ల పక్కన కంచెలు వేయాలన్నారు. హైవేలపై జంతువులను అనుమతించకూడదన్న ఆమె, ఈ విషయంపై తాను నితిన్ గడ్కరీతో మాట్లాడతా అన్నారు. సనాతన ధర్మం సంగతి పక్కన పెడితే ఉమాభారతి పొలిటికల్ ఎంట్రీ ప్రకటనపై బీజేపీలో అంతర్గత చర్చకు కారణమవుతోంది. ఝాన్సీ ఉమాభారతి కోట. అయితే పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్కు మళ్లీ టికెట్ ఇస్తుందా లేదా అనేది మాత్రం చూడాలి.